నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ముఠా మేస్త్రిగా పనిచేస్తుంటాను. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి పనితీరు ఎలా ఉంది? జలీల్ ఖాన్ గారి పనితీరు అంటే జలీల్ గారు పెద్దగా చేసింది ఏం లేదమ్మా ఇక్కడ ప్రజలకి. ఆయన వైసీపీలో గెలిచి పార్టీ మారి తెలుగుదేశంలో గెలిపారు. తర్వాత ఇక్కడ పెద్దగా ఆయన చేసిన పనులు కానీ ఏమీ లేదు. ఆయన వల్ల మాకు పెద్దగా లాభపడింది ఏమీ లేదమ్మా. మరి ఇప్పుడు షబానా గారు కూడా నుంచుంటున్నారు కదా. షబానా గారు అంటే ఆమె అసలు షబానా గారు పేరు కూడా కొంత అలాంటి మా సామాన్యులకు తెలియదమ్మా. ఆమె ఎవరో ఎన్ఆర్ఐ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు సడన్గా తెర మీదకి తీసుకొచ్చి షబానా జలీల్ ఖాన్ గారి కూతురు అనే ఒక బ్రాండ్ తప్పితే ఆవిడ ఎవరికి పరిచయం లేదు, ఎవరికి తెలియదమ్మా ఆవిడ. అలాగే వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నుంచుంటున్నారు. వారు గెలిపోవడంలో ఎలా ఉంటాయంటారు? వెల్లంపల్లి గారికి వెళ్ళిపోవడంలో ఎలా ఉంటాయి అనేది మేము చెప్పలేం, కానీ వెల్లంపల్లి గారు అయితే మాకు కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి అంత చెప్పేదే ఉందమ్మా. ఆయన కొన్ని పథకాలు అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తను చేసింది అయితే ఏదైనా సరే కరెక్ట్ అంటాడు, అవతలోడు చేసింది తప్పు అంటాడు. అది ఒక్కటే పద్ధతి బాగాలేదమ్మా. అంటే మామూలుగా అంతకుముందు అసెంబ్లీలో జగన్ నల్ల చొక్కా వేసుకొని వస్తే మీరు అసెంబ్లీని అపహాస్యం పాలు చేశారు అది అని చెప్పి చాలా ఇది చేశాడు. అది తను చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీకి నల్ల చొక్కా వేసుకొచ్చాడు. అట్లా ఇప్పుడు ఎదుటోడు చేస్తేనేమో తప్పు, తను చేస్తే రైటు. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ఐపీఎస్ అధికారిని మీద చేసుకుంటే దాన్ని ఏం ఖండించలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగి కలెక్టర్ని ఏదో మామూలుగా ఇది చేసినందుకు చాలా గొడవ చేసి వారి మీద కేసులు పెట్టడం జరిగింది. అట్లాగా తను చేస్తేనేమో రైటు, ఎదుటోడు చేస్తే తప్పు అనే పద్ధతి మానుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచిదని మా అభిప్రాయం. ఎందుకని? ఎందుకంటే ఒకసారి కొత్తగా వచ్చాడు, ఒకసారి వాళ్ళ నాన్నగారు బాగా చేశారు, రాజశేఖర రెడ్డి గారు. ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మరి మోడీ ప్రభుత్వం గురించి ఏమంటారు? మోదీ ప్రభుత్వం వల్ల ఈ నోట్ల రద్దు ఒకటి, జిఎస్టీ వల్ల మేము ముఠా కార్మికులు చాలా నష్టపోయామమ్మా. ఇంతకుముందు మాకు రోజుకి 500-600 గిట్టుబాటు అయ్యాయి, ఇప్పుడు 300 కూడా రావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆ జిఎస్టీ లేకపోవడం వల్ల సావుకారులు సరుకులు బాగా తెప్పించేవాళ్ళు. ఇప్పుడు జిఎస్టీ పట్టడం వల్ల ఎందుకు లేని చెప్పి వాళ్ళు కావాల్సినంత మేర తెప్పించుకుంటున్నారు. కాబట్టి మా సామాన్యులకు బాగా దెబ్బపడిందమ్మా. మరి ప్రధానమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు వస్తే యువకుడు కాబట్టి ఏదన్నా బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? మాది మెడికల్ హోల్సేల్ వ్యాపారం. ఓకే, ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మన చంద్రబాబు గారు గవర్నమెంట్ ఎలా ఉందండి? పాలన ఎలా ఉంది? పరిపాలన అయితే సరిగ్గా ఏం లేదు సార్. 4 సంవత్సరాల్లో పర్టికులర్గా ఏం చేశారు అని అనడానికి అయితే కనుక ఏదో చెట్లకి రంగేశారు, గోడలకి రంగేశారు, ఈ తప్ప ఏం కనబడతలేదు. ఈసారి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవకాశం ఇచ్చి చూద్దామని అందరిలో అవగాహన ఉంది. ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చూస్తున్నారు అందరు ప్రజలందరూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిపాలన మంచిగా చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలి. డబ్బులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు డబ్బులు ఎత్తుకొని చేయాల్సిన పని లేదు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, లేకపోతే ఆడేవాళ్ళు ఈడేవాళ్ళు అనేది ఏం లేదు. సో ఆయనకి ఒకసారి అవకాశం ఇస్తే ప్రజలందరికీ ఏదో ఒకసారి సేవ చేస్తారు అనే నమ్మకం అయితే ఉంది. మరి జనసేన గురించి ఏంటండి? జనసేన కూడా యువ నాయకుడు కదా, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కాకపోతే అంత సపోర్ట్ రావట్లేదు ఆయనకి. పూర్తి మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీ రావట్లే. ప్రతి ఒక్కళ్ళకి అవగాహన అనేది అవసరం, అనుభవం అనేది కూడా అవసరం. ఈ రెండిట్లో బేరీజ్ వేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్లో ఉన్నారు. సో ఈసారి వచ్చే అవకాశం ఉంది ఆయనకి. అయితే రాష్ట్ర విభజన తర్వాత మరి మోడీ గారు సపోర్ట్ చేయలేదు, అయినా సరే నేను బాగా డెవలప్ చేశానని చాలామంది ప్రజలు చెప్తున్నారు కదా చంద్రబాబు గారి గురించి. మోడీ గారి గురించి మీరు ఏమంటారు? సార్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మోడీ గారు చేశానని అంటారు, వీళ్ళేమో చేయలేదని అంటారు. వీళ్ళిద్దరైతే అండర్స్టాండింగ్ అయితే 4 ఏళ్ళు అయితే నడిచింది కదా. నడిచిన దాంట్లో ప్రజల ముందు వాస్తవాలు పెట్టమనండి, ఏం చేశారు ఏం చేయలేదని. వాళ్ళేం చూపించట్లా. అందుకని ప్రజలకు కూడా ఒక విధమైన విరక్తి వచ్చేసింది. ఈసారి మటుకు చంద్రబాబు గారికి అవకాశం చాలా తక్కువ. ఆయన మీద కోపం కాదు, పక్కన ఉన్నోళ్ళు ఆయన్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆయన వెళ్తున్నాడు తప్ప పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన జేబులో నుంచి డబ్బులు పెడతాడండి. ఆయన ఏం పెట్టడు కదా. అలాగే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే, ఇప్పుడు ఇన్నాళ్ళు పరిపాలన 40 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. ఈ అనుభవంలో ప్రతిదీ చూసుకోవాలి కదా ఆయన. ఇప్పుడు ఈ దేశం పరిపాలన మోడీ గారి స్థానంలో జరుగుతుంది కదా, ఈ మోడీ గారి పరిపాలన ఎలా ఉందంటారు దేశంలో? 60% అండి, బాగానే ఉంది. 40% మైనస్లు ఉంటాయి ఎవరికైనా, అవి సరిదిద్దుకుంటారు ఈసారి.
సరిదిద్దుకుని పోతే కనుక పోతారు. సో ఈసారి కూడా మనం మోడీ గారికి అవకాశం ఇస్తామంటున్నాం. వచ్చే అవకాశం ఉంది, ఇద్దామనే చూస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? జాబ్. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పనితీరు బాగానే ఉంది. నాది వచ్చి తూర్పు నియోజకవర్గం. ఓవరాల్గా తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే యాక్చువల్గా మనం స్టేట్ డివైడ్ అయ్యే రోజు నాటికి మనం మైనస్ ఉద్యోగాలకు కూడా ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే స్టేజ్లో ఉన్నాం. ఆ స్టేజ్ నుంచి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కనీసం ఒక తెలంగాణ కన్నా 1,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తీసుకొచ్చాడు. అంటే ఆయన యొక్క పరిపాలన పారదర్శకం కాబట్టి, ఆయన యొక్క సీనియారిటీ, ఆయన యొక్క వాటి ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ఎక్సెస్ బడ్జెట్ వచ్చింది. అది ఎవరి వల్ల కాదు. నేను అనేది ఏంటంటే కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు, ఛాన్స్ ఇవ్వకూడదని కాదు. కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల రేపు స్టేట్ ఏమవుద్ది అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగో అప్పుల్లో ఉన్నాం. తెలంగాణ కన్నా 1,000 కోట్లు ఎక్స్ట్రా వచ్చామంటే కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్లే ఈ రోజున ఆ ఎక్సెస్ బడ్జెట్ వచ్చి, ఆ ఇన్కమ్ వచ్చి ఈ రోజున డ్వాక్రా మహిళలకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ కానీ ఇవ్వగలుగుతారంటే ఎవరిస్తారు చెప్పండి? లోటు బడ్జెట్లో ఉన్న స్టేట్కి అదొక చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఒక పనితనం వల్ల అవుతుందండి. ఇది నా అభిప్రాయం. మరి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? నా దృష్టిలో చంద్రబాబు మంచి వ్యక్తి. ఇంకొక 10 సంవత్సరాల కన్నా చంద్రబాబు వస్తే ఆ తర్వాత ఎవడొచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే మన స్టేటు తెలంగాణ కానీ అన్ని స్టేట్ల కన్నా డెవలప్ అవుద్ది. ఆ తర్వాతకి ఎవరొచ్చినా సీఎంగా చేసేది ఏమి ఉండదు. ఇక ఆటోమేటిక్గా అదే ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. సో ఈ రోజున చూడండి, మన ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు ఒక కారు పరిశ్రమ వచ్చిందా? ఆ కారు పరిశ్రమ ఎవరు తీసుకొచ్చారు? ఈయన వల్లే వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈయన అనేది ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి వచ్చే పిల్లల జనరేషన్ చూసుకోవాలి. ఇప్పుడు కులాలు మతాలు పక్కన పెట్టండి, ఎవరు మంచి అని ఆలోచించి చేసుకుంటే మన స్టేట్ డెవలప్మెంట్ చూడండి. కులం అనేది ఇంటి వరకు చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఆ తర్వాత మన స్టేట్ డెవలప్ అయిన తర్వాత మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అది నా అభిప్రాయం. మరి మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు అన్నాయండి, అందులో అట్టర్ ఫెయిల్యూర్. జీఎస్టీ అన్నాడు, అది అట్టర్ ఫెయిల్యూర్. రెండోది ప్రతి మనిషి అకౌంట్లో ₹1,00,000 అన్నాడు, కనీసం ₹1,000 వేసాడా? అది ఫైనాన్షియల్ చివరికి వచ్చింది కాబట్టి రైతులకు 6,000 అంటున్నాడు. అది ఫస్ట్ ఎందుకు డెవలప్ అయ్యాడు? కాబట్టి నా దృష్టిలో మోడీ కన్నా వేరే వాళ్ళు, అంటే రాహుల్ గాంధీ సమర్థుడు అట్లా వేరే వాళ్ళు ఉంటమే బెటర్ అని నా ఆలోచన. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజశేఖర్ అండి. ఏం చేస్తుంటారు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంటాను. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే పార్టీ మారటం వల్ల కొంత అసంతృప్తి ఉందండి. ఏదైతే పార్టీలో ఉన్నారో దాంట్లో ఉండుంటే బాగుండేది. నేను జలీల్ ఖాన్ గారిని మేము ఆయన వెనకాల తిరిగిన వాళ్ళమే, కానీ అట్లా పార్టీ మారటం వల్ల అంత మంచితనం కాలేదు. అంటే అధికారం ఉన్న వైపు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రజలు అభిమానంతోనో లేకపోతే ఇతను మనకు పనిచేస్తాడని చెప్పి వేశారు. సో అట్లా మారటం వల్ల ఉపయోగం లేదనేది. మరి వైసీపీ నుంచి జనసేన నుంచి కూడా పోటీ చేస్తున్నారు కదా, వారి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు? ఇప్పుడు వైసీపీ నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే జలీల్ ఖాన్ గారితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న యువకులు వెల్లంపల్లి గారు కొద్దిగా బెటర్గానే ఉన్నారు, అగ్రెసివ్గా ఉన్నారు. సో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన ఎలా ఉందంటారు? ముఖ్యమంత్రిగా చంద్ర గారి పరిపాలన అంటే భిన్న అభిప్రాయం అయితే ఉందండి. అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం మనం కూడా అందరం కూడా ఎక్స్పీరియన్స్ కోసం ఓటేసాం, కానీ ఆ స్థాయికి అయితే చేరలేదు అనేది నా అభిప్రాయం. ఒకటి ఈసారి మాత్రం ఎన్నికల్లో అంటే జగన్ వైఎస్ఆర్ జనసేన అనేది కాకుండా తమిళనాడు పద్ధతి అయితే ఏదైతే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారిస్తే ఈ ప్రభుత్వాలు ఈ అధికారులు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెంగా బెటర్ రిజల్ట్కి వచ్చేటట్టుగా పనిచేస్తారు. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం మారాల్సిన అవసరం అయితే ఉంది నా అభిప్రాయం. మోడీ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? మోడీ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయనకి దీటైన పర్సన్ లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితి మోడీ. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు వస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా మోడీ వస్తారు. ఆయనకి తగ్గ వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు, ఆయన తగ్గ స్ట్రాటజీస్ ప్లాన్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆయన ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు. ఎందుకంటే రాహుల్ ఆ స్థాయికి వెళ్ళాలంటే చెప్పలేము, ఇప్పుడు టైం పట్టదు, ఇట్ టేక్స్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? గణేష్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో వేస్తాం. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే వాళ్ళ తాలూకోలకి వాళ్ళ మనుషులకి చూస్తున్నాడండి, ప్రజలకి ఏం చూడట్లా. మేము 6 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నా అండి, అద్దె ఆటో వేస్తున్నా. 6 సంవత్సరాల నుంచి అద్దెలే కట్టుకుంటున్నా. సొంత ఇల్లు అనేది లేదండి, ఇక్కడే పుట్టి పెరిగింది.
మా ఫ్యామిలీ మా కుటుంబం పెద్దదండి. అందరూ అద్దెంట్లోనే ఉంటున్నారు. అలా అద్దెలు మొత్తం లెక్కేస్తే ఒక 50,000 రూపాయలు అద్దెలే కడతామండి. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు అందరూ అద్దెల్లే. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి సొంత ఇల్లు అనేది లేదండి. వాళ్ళ తరపున వాళ్ళకి వాళ్ళ మనుషులకి ఇస్తున్నారు కానీ ఇల్లులు, పేదోడికి లేనివాడికి ఇల్లు అనేది అందట్లేదండి. మరి మీరు వెళ్ళి అడగలేదా? తిరిగామండి, ఆఫీస్ చుట్టూ తిరిగాము. సార్ ఇక్కడే పుట్టి పెరిగామండి, నేనేం చదువుకోలేను మేడం, నేను వెళ్ళి మాట్లాడితే ఫ్యామిలీని తీసుకెళ్ళాం. మా మమ్మీని మా డాడీని తీసుకెళ్ళి మాట్లాడితేనేమి ఇప్పుడు కాదు రేపు రండి, రేపు కాదు ఎల్లుండి అని చెప్పి ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారండి. అడిగితేనేమి ఎప్పుడు ఏదో చెప్తున్నారు. తిరిగి ఇంక తీసుకొచ్చి 4 రోజుల తిరిగి ఇంకా ఎందుకమ్మా వద్దులే అమ్మా, ఇంక ఎలాగ ఎన్నాళ్ళు ఉంటున్నావు, చచ్చేదాకా బతికేదాకా ఇంకెలా ఏమంటున్నారు మరి? ఇల్లు అడుగుతుంటే ఏమంటున్నారు? అడుగుతుంటేనేమి ఇప్పుడంటే ఏమి లేదండి, ఇప్పుడు ఏమి రావు ఇల్లులు అయ్యి ఆల్రెడీ అయిపోయినాయి, శాంక్షన్ అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఈ తర్వాత ఎప్పుడో వస్తాయి, ఇప్పుడైతే అయిపోయినాయి, ఇచ్చేసాం అందరికీ, బుకింగ్ అయిపోయినాయి అంటున్నారండి. మిర్జా నవాబ్ జానీ అండి. ఏం చేస్తుంటారు? వెల్డింగ్ పని చేస్తారు స్టవ్ల కంపెనీలో. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా జలీల్ ఖాన్ గారు, వారి పనితీరు ఎలా ఉంది? అంత ఇదిగా లేదండి మాకు. అది జగన్ వస్తే బాగుంటుంది, లేకపోతే కొడవల శ్రీనివాస్. మరి వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా నుంచుంటున్నారు కదా, వారు గెలిపోయే ఓటములు ఎలా ఉంటాయి అంటారు? నేను మట్టుకు ఆయనకే వేస్తానండి ఓటు. వస్తే కొడాలి నన్ను ఉంచుంటే ఆయనకే వేస్తాం, ఆయన ఉంటే ఆయనకే వేస్తాం ముందు, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీకి వేస్తాం. ఈయన చంద్రబాబు గారు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 రూపాయలు బియ్యం అని పెట్టారు. ఆయన వచ్చిన తర్వాత 3 పావలా చేశారు. ఆ తర్వాత ఏమో మద్యపాల నిషేధం పెట్టారు ఎన్టీ రామారావు, అది సరిగ్గా అమలు చేయలేదు. దానికోసం ఆయన మీద ఈ ఎలక్షన్ ముందు అన్ని విధాలుగా 2,000 అని అవి ఇవన్నీ చేస్తున్నారే కానీ సరైన ఇది లేదండి. మరి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే జగన్ వస్తారు అనుకుంటున్నానండి. మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? మోడీ ప్రభుత్వం ఒకవైపే చేస్తున్నారండి. ఈ ముస్లిం ప్రజల కోసం అనేక విధాలుగా ఆవులు చంపడం కానీ, జనాలు చంపేస్తున్నారే కానీ ఆవులని చేయకూడదు అది చేయకూడదు అంటున్నారే కానీ మోడీ ప్రభుత్వం రాదండి. మరి ప్రధానమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందండి. ఎందుకు? అందరికీ సద్వినియోగంగా ఉంటుంది అది, అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అయ్యా, నీ పేరు? హరి. ఏం చేస్తుంటావు? బఠానీ చాటం. ఎక్కడ నువ్వు మధ్యాహ్నం సాయంత్రం నైట్ 3 పూటలు పెడతావా? పగల పూట ప్లాస్టిక్ ఐటమ్ అమ్ముతాను, సాయంత్రం పూట ఇది అమ్ముతాను. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా జలీల్ ఖాన్ గారు ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది? యావరేజ్ అండి. ఎందుకు ఏం చేయలేదా మీకోసం? నా కోసం ఏం చేయలేదండి. మరి అట్లాగే ఇండిపెండెంట్గా విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది? అది వారు గెలిపోవడంలో ఎలా ఉంటాయి? మాకు తెలిసి మాత్రం ఆయనకు మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాం మేము మాత్రం గ్యారంటీ. ఎందుకు ఏం చేస్తున్నారు మీకు? ఆయన ఏది కావాలన్నా సరే హెల్ప్ చేస్తున్నారు. ఏ హెల్ప్ చేశారు మీకు? నాకు ఈ వెహికల్ ఇచ్చారండి. ఈ బండి ఇచ్చింది విజయ్ కుమార్ గారా? గారు ఇచ్చారు. నాకు పొద్దున్న ప్లాస్టిక్ బండి విజయ్ కుమార్ గారు ఇచ్చారు. రోజుకి ఎంత సంపాదిస్తావు? దాని మీద 200, దీని మీద 300, 500 వస్తాయి. ఇప్పుడు విజయ్ కుమార్ గారి వల్ల ఈ బండి వచ్చింది నీకు. ఇంకేమైనా హెల్ప్ చేశారా? ఇంకా ఆ 2 చాలండి నాకు. ఫ్యామిలీని పోషించుకుంటాక 2 చాలు. మరి ఈ బండి ఒక ముందు ఏం చేసేవాడివి? ఈ బండి ఒక మంది అద్దె బండి తీసుకొని చేసేవాడినండి. వచ్చిన డబ్బులు సగం అద్దెకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇది సొంత బండి. మరి నీకు ఆదాయం బాగుంటుందా? బాగానే ఉంటుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంటుంది అంటావు? ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు ఎలక్షన్లు వచ్చినాయి నాకు తెలిసి, నా ఏజ్ వరకు చెప్తున్నాను. ఆ ఎలక్షన్లో ఇప్పటికీ వచ్చి ఓటు కార్డుకి ఇంటికి వచ్చి ఓటు కార్డులు పెట్టి రాయించుకున్నారు కూడా. ఇప్పటిదాకా ఓటు అనేది రాలే నా కాడికి. నేను ఎలక్షన్ ఓటింగ్గా వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు ఇచ్చుకొని చేసుకొని చేయడమే తప్ప ఓటు కార్డు కూడా రాలే ఎప్పటికీ. మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ? అదంటే ఇంకా ఏం చెప్పలేమండి. ప్రజెంట్ ఎవరిని నమ్ముదామన్నా సరే చేద్దామంటారు, ఎవరు చేసేవాళ్ళు కనపడతారు. మరి ఎవరు వస్తే చేస్తారు అనుకుంటున్నావు నువ్వైతే? ఈసారి తెలుగుదేశం కాకుండా ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను. మరి మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటావు? మోడీ ప్రభుత్వం ఆ సైడ్ తప్ప ఈ సైడ్ ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. నమస్తే అండి, మీ పేరు? బాలమురళీకృష్ణ. ఏం చేస్తుంటారు? నా బిజినెస్. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి పనితీరు ఎలా ఉంది? విజయవాడ పశ్చిమ నియోజకవర్గమా, వేరే ప్రదేశమా, రాష్ట్రంలో ఎక్కడ అనేది నేను మాట్లాడను. క్రితం మనం ఈ ఎన్నికలకు ముందు మాట్లాడుకుంటే 2014 తర్వాత తెలంగాణ నుంచి మనల్ని తరిమేశారు. తరిమేసిన తర్వాత
ఇక్కడ ఏదైతే వృద్ధులు కానీ వీళ్ళందరూ ఎంత తీసుకుంటున్నారమ్మా? మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తున్నా, ఎంత తీసుకుంటున్నారు? 200 తీసుకుంటున్నారు. ఈరోజు ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళని వెళ్ళి అడగాలి మనం. నాలాంటి వాడిని కాదు, నేను నా వ్యాపారం చేసుకొని నేను నడుపుకుంటా. 2000 రూపాయలు ఈరోజు వాళ్ళ చేతులతో ఒక పేద మహిళని, ఒక వృద్ధుడిని అడిగితే ఆ వృద్ధుడు చెప్తాడు సమాధానం. అంతేకాకుండా కేసీఆర్ తెలంగాణలో ఏం చేశాడు? ఇక్కడ ప్రజలకు అందరికీ తెలియదు. అక్కడ నీళ్ళు ఆపేశాడు. నీళ్ళు ఆపేస్తే వీళ్ళకి నీళ్ల బాధలు ఏ ఒక్కళ్ళకి తెలియకుండా ముందే పట్టిసీమ పూర్తి చేసి మనందరికీ పట్టిసీమ నీళ్ళు అందించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా కృతజ్ఞత మనం తీర్చుకోవద్దా? ఈ 200 రూపాయలని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు ఈరోజు పొందుతున్న రుణం తీర్చుకోవద్దా? అంతేకాకుండా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏమా ఆ స్థాయిలో మనం పట్టిసీమను పూర్తి చేసి సంవత్సర కాలంలో అందించారంటే మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మనం ఏ కులానికో ప్రాంతానికో లేకపోతే వేసే కుట్రలకో వీటికో లొంగిపోయి మన జీవితాలని మనమే ధ్వంసం చేసుకునే విధంగా ఒక సరిగా పరిపాలించడం కూడా చేతకాని వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెడితే సీఎం కుర్చీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి అదేమో పల్లి బఠానీ కాదు. ఏమా ప్రపంచంలోనే అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి, పెద్దలు అందరూ కూడా వచ్చి ఆయన వచ్చి పలకరించి ఆ స్థాయిలో గౌరవిస్తూ ఉంటే మనం తిని రుణం తీర్చుకోకపోతే ఎట్లాగా? ఆయన రుణం తీర్చుకోకపోతే ఎట్లాగా? అది నా భావన. మరి ఈసారి చంద్రబాబు గారిని గెలిపిస్తారంటారా? తప్పనిసరిగా ప్రతి తెలుగువాడి బాధ్యత అది. ఎందుకంటే రాష్ట్రం వెనకబడిపోకూడదు, రాష్ట్రం నాశనం అయిపోకూడదు అనుకుంటే ప్రతి తెలుగువాడు వాడి గుండెల్లో గూడు కట్టుకోవాలి, వాడికి లోపల చెప్పుకోవాలి, ఇది నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రం ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఇలాంటి ఇప్పుడు ఏదైతే మనం రాజధాని కట్టుకుంటున్నాం కదమ్మా, ఒక వేరే రాష్ట్రంలో ఉన్న పరిపాలన మొత్తం యంత్రాంగాన్ని తరలించడం అంటే జోక. మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచించండి. మీరు అది ఒక స్థానంలో ఉన్న ప్రదేశాన్ని, అక్కడ ఉన్న మనుషులందరినీ, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి బిడ్డలు ఉంటారు, ఆ స్థాయి మనుషులను తీసుకొచ్చి పరిపాలన ఇక్కడ మార్చడం 172 రోజుల్లో గర్వంగా చెప్తున్నా నేను తెలుగువాడిగా. నా రాజధాని సెక్రటరేట్ 172 రోజుల్లో ఎటువంటి గూడు లేకుండా 60 సంవత్సరాలు ప్రతి తెలుగువాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఏర్పాటు చేసుకున్న కష్టం లాక్కొని ఒక ఇంటిలోంచి బయటికి గెంటేస్తే ఒక మనిషిని ఎట్లా బతుకుతాడు? ఈరోజు గర్వంగా మనం మన సెక్రటరేట్ కట్టుకున్నాం, పరిపాలన అక్కడి నుంచి చేసుకుంటున్నాం. మన రాజధాని గర్వంగా చక్కగా మేసం మేలేసి ఈ ఛాతీని ఇలా లేపి చెప్పాలి, నేను నా అమరావతి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ అవుతుందని ప్రతి వ్యక్తి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? అన్న రవికుమార్ అండి. ఏం చేస్తుంటారు? చిల్లరగుట్లు గుమస్తాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది? ఏం బాగోలేదండి. కోరాడు విజయ్ కుమార్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థి గారు నెంబర్ 1. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అతను వస్తాడు. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి, జనసేన నుంచి, వైసీపీ నుంచి ఉన్నారు. ఇండిపెండెంట్గా కోరాడ విజయ్ కుమార్ గారు ఎందుకు గెలుస్తారు? అతని సేవా కార్యక్రమాలు అలా ఉన్నాయండి. ఒక ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళికి వచ్చంటే డబ్బులు ఆర్థిక సహకారం చేస్తాం, ఒక మనిషి చచ్చిపోతే ఆర్థిక సహకారం చేస్తాం, లేదా ఇంట్లో హాస్పిటల్ మంచం మీద ఉంటే ఆర్థిక సహకారం చేస్తాం అన్నది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రాండ్ కోరాడు విజయ్ కుమార్ గారు. అంటే ఈరోజు ఇండిపెండెంట్గా అతను పార్టీతో సంబంధం లేదు ఈరోజు. ఎందుకంటే మనిషి ఎవరు బాగా చేస్తే ప్రజలు ఆ దిశకు వచ్చేసారు. అందుకని విజయ్ కుమార్ గారికి అందరూ, మా ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరు నోటంటే అదే వస్తుంది ఈరోజు. మామూలు క్యాజువల్గా ఎవరు అడిగినా కూడా అదే, ఈ కోరాడు విజయ్ కుమార్ గారికి వేయాలి, ఈసారి అతను గెలవాలి. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఇతను ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారు అని అందరూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? అంత స్థాయి కాదనుకోండి, నేను కొన్ని అవకతవకలు ఉన్నాయి, అంత స్థాయి ఎత్తిన కాదు. ఎందుకంటే మా నియోజకవర్గంలో చంద్రబాబు కోరాడు విజయ్ కుమార్ గారు అంటే మేము కళ్ళతో చూస్తున్నాం. రోజుకి ఎన్నో మందికి సేవలు చేస్తున్నారు, దానివల్ల మేము చెప్పగలుగుతున్నాం. అది ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీ పేరు?
నా పేరు సయ్యద్ లియాఖత్ అలీ అండి. ఏం చేస్తుంటారు? నా బిజినెస్ అండి, ఫిష్ ఎక్స్పోర్టింగ్. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జలీల్ ఖాన్ గారు ఉన్నారు. వారి పనితీరు ఎలా ఉంది? వారా అండి చేస్తున్నారు, నామకే వాస్తే చేస్తున్నారండి. కానీ చేశారు ఏదో ఒకటి ప్రజలకి, కానీ తప్పులు ఉంటాయి ఎక్కడైనా. మరి ఇక్కడ టీడీపీ నుంచి జలీల్ ఖాన్ గారు, ఇప్పుడు షబానా గారు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్ నుంచి విజయ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తారనుకుంటున్నారు? నాకా అండి విజయ్ కుమార్ అయితే బెస్ట్ అనిపిస్తుందండి. కోరాడ విజయ్ కుమార్ గారు చాలా మంచి మనిషి, అలాగే ప్రజాసేవ చేయడంలో ముందుంటున్నారండి. ఎటువంటి ప్రజాసేవ చేశారు ఆయన అండి? నేను 9 నెలల నుండి చూస్తున్నా. ఆయన మే స్టార్ట్ నుండి చలివేంద్రాలు పెట్టారు, మే 1 నుండి. తర్వాత చలివేంద్రాలు, తర్వాత ఇఫ్తార్ దావత్లు, మైనార్టీ ముస్లింలకి ఇఫ్తార్ దావత్లుగా తన చాలా దగ్గరయ్యారు ముస్లింలకి. అలాగే ఎంతోమంది ఆడపిల్లలకు బస్ పాస్లు ఇచ్చారు, ఎంతోమంది ఆడపిల్లల స్కాలర్షిప్లు ఇచ్చాడు. 2000 చొప్పున ఆ స్కాలర్షిప్లు ఇచ్చాడు. 800 మంది, దాదాపు ఒక 1000 మందికి ఇచ్చారు ఆయన. అలాగే ఎన్నో ఇంకా చెప్పుకోవాలంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెలో ఒక స్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి నాయకుడిని గెలిపించుకోవడం మా హక్కు అండి. ఎందుకంటే మేము ఓటేస్తున్నామంటే ఎవరిని భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అలాంటి భవిష్యత్తులో మనం కొరడా విజయ్ కుమార్ గారిని చూసుకోవడం ఎంతైనా ముఖ్యమండి. అది నా యూత్ పరంగా నేను ఒక సిటిజన్గా, ఒక హుందాతనంగా చెప్పాలంటే విజయ్ కుమార్ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ విజయవాడ పశ్చిమం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చేశారండి, బాగానే చేశారు. కొన్ని అభ్యున్నతి కార్యక్రమాలు చేశారు, ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేశారు, కొన్ని తప్పులు కూడా చేశారు. తప్పులు అనేవి జరుగుతాయి, కానీ వచ్చే కాలంలో ఒక మంచి నాయకుడు రావాలని కోరుకుంటున్నాను. మార్పు కోరుకుంటుంది పశ్చిమమైన. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నేనండి జగన్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎందుకని అంటే మంచి మనిషి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి మా మైనార్టీలకి చాలా సేవ చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఆయన బిడ్డ అంటే మేము ఎంతైనా సపోర్ట్ చేస్తాం కండి. మరి మోడీ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? మోడీ అండి కేడీ అని చెప్తానండి. మోడీ అంటే కేడీ. చాలా మా మైనార్టీలకి చాలా అన్యాయం చేశారు ఆయన. ఎన్నో అరాచకాలు సృష్టించారు. చాలామంది ఆడపిల్లలు అత్యాచారాలు చేస్తుంటే పట్టించుకోలేదు. మా ముస్లింలు దాడిలు పెంచితే లాగి కొడుతున్న వాళ్ళని అసలు పక్కదావ పెట్టించారు. వాళ్ళ ఎంపీఏ వచ్చి మాట్లాడాడంటే అంత ఘోర స్థితిలో మనం ఉన్నామంటే, అలాంటి వాళ్ళు మన ప్రధానిగా ఉండడం కన్నా దిగిపోవడం బెస్ట్ అని అనిపిస్తుంది. ప్రధానమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు అండి సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకని? కొత్త యువత, యంగ్ భారతదేశానికి కావాల్సిన నూతన ఉత్సాహాన్ని ఇస్తారు ఆయన. అలాంటి ఆయన మన దేశ స్థాయిలో వస్తే మంచిది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మొహమ్మద్ నూర్ అండి. ఏం చేస్తుంటారు? నేను అంటే ప్రస్తుతం టాటా ఏస్ బోల్డ్ ఉండేవి, ప్రజెంట్ అవి అమ్మేసి ప్రజెంట్ నేను ఒక ఆటో తీసుకొని ఆటో తోలుకుంటున్నాను. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు అంటే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఆయన నడవడమే కష్టంగా ఉంది. ఆయన మాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో మేము ఆయన ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఆయన నడవలేడు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలో చేంజ్ అయిపోయారు. అయినా కానీ ఆయన ఎక్కడ మాకు ఇక్కడ ఏ డివిజన్లో మాకు కనపడాల. అంటే ఈ నియోజకవర్గం కోసం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదా? అది ప్రజలకే తెలియాలండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు ఆయన ఏం చేశాడు ఏంటి అన్నది. మాకు తెలిసి అయితే మా నియోజకవర్గంలో అయితే ఏం చేయలేదు మాకు తెలిసి. మరి అలాగే వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇండిపెండెంట్ నుంచి కోరాడ విజయ్ గారు నుంచి ఉన్నారు కదా, మరి వారు గెలిపోవటంలో ఎలా ఉంటాయంటారు? వెల్లంపల్లి శ్రీని గారు అంటే ఆయన నైట్ పార్టీలు మారారు, ఇప్పటికి 3 పార్టీలు మారారు. ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా నమ్మకం లేదు. రేపొద్దున ఏ పార్టీలో ఉంటారో కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, రేపొద్దున వైసీపీలో ఉంటారో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే మేము తెల్లారిసి ఆటో తోలుకుంటా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. ఆయన గురించి మేము వింటానే ఉన్నాం. యాక్చువల్గా ఆయన మాత్రం మాకు తెలిసి ఆయన ఈసారి మాత్రం గెలవడం చాలా కష్టం. అది మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మాకు తెలిసి కొరాడ విజయ్ కుమార్ గారికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని? అంటే ఆయన గురించి చెప్పాలంటేనండి, చిన్న ఇది స్టోరీ అనుకోబాకండి. వాళ్ళ తాతగారు మేయర్గా ఉన్నప్పుడు
మేము పుట్టి పెరిగింది ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర, ఏలూరు రోడ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్, కొండచర్య ప్రాంతం. అయితే ఆయన ఐతారాములు గారు కార్పొరేటర్గా అదే మేయర్గా ఉన్నప్పుడు ఇల్లు పట్టాలు ఇస్తున్నారు అని అంటే మా నాన్నగారు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఐతారాములు గారును వేరే వాళ్ళు అక్కడ ఏదో సంభాషణ జరుగుతుంది. మా నాన్నగారు వెళ్ళి అక్కడ నుంచొని వెంట కూర్చున్నారు. అయితే ఆ సంభాషణ ఏంటంటే మా నాన్నగారు వచ్చి మాతో చెప్పింది, మా వాళ్ళు చిన్న అంటే 8 సంవత్సరాల బాలుడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకుని వెళ్తున్నాడు బ్యాగ్ నిండా, వచ్చేటప్పుడు 4-5 బుక్స్తో వస్తున్నాడు. అలాగా 3-4 రోజులు గమనించారంట. గమనించిన తర్వాత ఆయన వాళ్ళ తాతగారు ఆయన అడగడం జరిగింది ఆ బాలుడిని, ఏంట్రా నువ్వు వెళ్ళేటప్పుడు బ్యాగ్ నిండా బుక్స్ తీసుకెళ్తున్నావు, వచ్చేటప్పుడు 4-5 బుక్స్తోనే వస్తున్నావు, బుక్స్ అన్నీ ఏమైపోతున్నాయి అని అంటే ఆయన, నా క్లాసులో పేద పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఆ బుక్స్ నేను ఇచ్చడం జరుగుతుంది తాతయ్య అని ఆ బాలుడు చెప్పడం జరిగిందండి. ఆ బాలుడే ఈ విజయ్ కుమార్ గారు, కోరాడ విజయ్ కుమార్ గారు. సో అప్పటి నుంచే ఆయనకి 8 సంవత్సరాల వయసు నుంచే ఆయనకి సేవా కార్యక్రమాలు చేయడం, పేదవారంటే అదొక రకమైన అభిమానం, అదే కంటిన్యూ అయింది. ఇవాళకి కూడా మేము చాలా చోట్ల చూస్తున్నాం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. సో దానివల్ల పేదల గుండెల్లో ఆయన చిరస్థానం సంపాదించుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఆయన గెలవపోయినా మా వంతు మేము కృషి చేసి ఆయన్ని గెలిపించుకుంటాం. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? అది రాష్ట్ర స్థాయి గురించి అంటే నేను అంతగా నాకు ఐడియా లేదు, నాకు తెలిసి దాని గురించి నేనేం చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.